మామిడికాయ చికెన్ వేసి పుల్లగా కమ్మని చికెన్ కర్రీ చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. ఎండాకాలం వచ్చిందంటే మామిడికాయలతో వెరైటీ రెసిపీ, అది చికెన్తో చేసుకుందాం. ముందుగా 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడగండి. అందులో చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ల కారము లేదా మీ రుచికి తగ్గట్టు కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ బాగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టేయండి. 100 గ్రాముల వరకు ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ నూనెను వేడి చేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దూరగా వేయించండి. ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తే త్వరగా వేగుతుంది. అలాగే ఇందులో 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి ఇదంతా కూడా ట్రాన్స్లూసెంట్ అయ్యేంత వరకు వేయించండి. ఆనియన్స్ చక్కగా వేగేయండి. ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదంతా పచ్చి వాసన పోయి మంచి వాసన వచ్చేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీదనే ఫ్రై చేయండి. కమ్మని వాసన వస్తుందండి. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ పీస్ వేసుకొని ఫ్రై చేయండి. ఇది లో ఫ్లేమ్ మీద ఒక 5-6 నిమిషాల పాటు ఫ్రై చేయండి. చికెన్ పీసెస్ని ముందుగానే మ్యారినేట్ చేసాం కాబట్టి మసాలాలన్నీ లోపటి వరకు వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ అంతా నీళ్లు ఊరి బాగా ఉడికేంత వరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేయండి. నూనె సపరేట్ అవుతుందండి, అంటే చికెన్ ఆల్మోస్ట్ ఉడికినట్టే. ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని అకార్డింగ్లీ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 2-3 మామిడికాయలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి పైన తొక్కను తీసేసి చక్కగా గ్రేట్ చేసుకోండి. సన్నని తురుముకోండి. ఇప్పుడు ఫ్రై అయిన చికెన్లో ఈ మామిడికాయ తురుమును వేసి మూత పెట్టి మగ్గేంత వరకు ఉడికించండి. మామిడికాయ పులుపుని బట్టి మీరు ఎక్కువ కానీ తక్కువ కానీ తురుమును వేసుకోవచ్చు. చాలా పుల్లగా ఉన్నాయంటే కొద్దిగా వేసుకోండి, లేదు అంటే కాస్త తురుము ఎక్కువ వేసుకోండి. మామిడికాయ మెత్తబడిందండి, కొద్దిగా గరిటెతోటే దాన్ని వెదుపుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలిపేసేయండి. కలుపుతూ ఫ్రై చేయండి. నూనె తేలుతుందండి, చికెన్ కర్రీ రెడీ అయినట్లే. 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఫ్రెష్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేయండి. పుల్లగా కమ్మని చికెన్ కర్రీ రెడీ. ట్రై చేయండి. మామిడికాయ పులుపుతో చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి దేంతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. స్టార్టర్గా కూడా తినొచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.